హాయ్ అండి. నేను మీ అనకాపల్లి అమ్మాయి. అందరూ బాగున్నారండి? నేను బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇంకా ఈ రోజైతే మటుకు మనకి కాకినాడ నుంచి పీతలైతే వచ్చేసాయండి. మండపీతలు. ఇంక ఈ కాకినాడ నుంచి మా పీతలైతే మా మాయ కొడుకైతే తీసుకొచ్చాడండి. ఇంక ఈ మండపీతలైతే అన్నీ బతికినవే తీసుకొచ్చాడండి. ఇంక ఈ పీతలు చూస్తూ ఉంటే అసలు నోరు ఊరిపోతుందండి. కాకపోతే వీడు తీసుకొచ్చిందైతే మటుకు శనివారం తీసుకొచ్చాడండి. శనివారం మనం తినం కదా. కాకపోతే ఆదివారానికి ఇవి వండి ఉంచుకుంటే ఇంకా బాగా ఊరుతాయండి. ఇవి ఏంటంటే మనకి మండపీతలు మరుసటి రోజుకి ఊరితే ఇంకా టేస్టీగా ఉంటాయండి. అందువల్ల మా బావ అయితే ఈరోజు పులుసు పెట్టిమన్నాడు. చక్కగా మనకి మండపీతల పులుసు ఎలా పెట్టాలో మీ అందరికీ కూడా చూపిస్తానండి. పులుసు పెట్టే ముందు అయితే పీతలు ఎలా చెయ్యాలో కూడా నేర్చుకోవాలి కదండి. మనం కొన్ని తెచ్చేసుకుని పీతలు అయితే కాదు కదండి, ఇవి బతికినవి కదా. బతికినవి కూడా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇంకా నేనైతే ఈ బతికిన పీతలతో కుస్తీలు పడుతుంటే ఇంకా నా కొడుకు అయితే ఈ పీతల్ని మొత్తం రోడ్డు అంతా దొరిలిస్తున్నాడండి. అంటే చూసారా, పీత నేను తీస్తుంటే గోరుతో ఎలా రెక్కేస్తుందో. ఇంకా మా తను అయితే నాకు ఆ గోరు గుచ్చేస్తుందని విడదీస్తున్నాడండి. ఇంక మా తను వేషాలు అయితే అన్నీ చేయలేదు. ఇంకా అవి చూసారా, మీకు నోరు అలా చాపుతుంది. ఆ డొక్కలు కానీ ముందుగా తీయలేదనుకోండి, మనం వేలిని మొత్తం కట్ చేసేస్తుందండి. అంత చాలా డేంజర్ అండి పీతలు చేయడం. ఇవి బాగా తెలిసిన వాళ్ళే తప్ప మనకు తెలియని వాళ్ళు అయితే మటుకు చేయడం చాలా కష్టమండి. ఇవి బతుకుతున్నట్టుగా ఉంటుండగానే వీటిని జాగ్రత్తగా తీయాలండి. వీటికి బాగా బంకమట్టి ఉంటుందండి. ఇవి మండపీతలు అనేసరికి బంకమట్టి బాగా ఎక్కువ ఉంటుందండి. పొలాలు గట్లంట ఇదేంటి బురదల్లోని వాటిల్లోని ఉంటుందండి. ఇంక ఈ పీతనైతే చూసారు ఎలా వదిలేసాడు. వదిలేసి కర్రతో ఆడుతున్నాడండి నా కొడుకు అయితే. అలాంటి చిత్ని పనులన్నీ చేస్తాడండి నా కొడుకు. మీ ఇంట్లో పిల్లలు అంతేనా? అంతే కనుక అయితే ఒక కామెంట్ అయితే చేసి, కొత్త వాళ్ళు అయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా నేను ఈ పీతలతో నేను కుస్తీలు పడితే నా కొడుకు అయితే ఈ ఒక పీతతో అయితే నేను పీతలు చేసినంతసేపు ఆ పీతలతో అయితే ఆడుతూనే ఉన్నాడండి. ఇంక నేను పీతలు అయితే అన్నీ కంప్లీట్ అయ్యాక అప్పుడు ఆ పీతనైతే తీసుకున్నానండి చేయడానికి. అసలు ఆ పీతను ఇవ్వడంట, ఆడుకుంటాడంటండి. అవి ఎందుకు పనికొత్త చెప్పండి ఆడికి. అదే మనం కొనాలంటే బోల్డ్ రేట్ అండి పీతలు. ఇక్కడైతే మాకు అసలు ఇలాగా బతికిన పీతలు అయితే దొరకవండి, కాకినాడలోనే దొరుకుతాయి. అందువల్ల మా మాయ కొడుకు వస్తున్నాడంటే సంబరానికి ఇంకా ఆడి చేత అయితే తెప్పించానండి. చాలా బాగున్నాయండి అసలు పీతల టేస్ట్ అయితే. ఈ మండపీతలు చేయడం ఒక వంతు అయితే, వీటి తాలూకు బురద అయితే ఇంకా చాలా ఎక్కువ ఉంటుందండి. ఈ బురద అంతా కూడా నీట్గా బ్రష్ పెట్టి కానీ లేదంటే ఏదైనా పెట్టి కానీ పామాలండి. చాలా దారుణంగా ఉంటుందండి అది. ఎందుకంటే మీకు ఈ డొక్కలన్నీ చూసారా ఎలా సపరేట్ చేసి ఉంచానో, ఆ డొక్కల్లో కూడా గుజ్జు ఉంటుందండి. అంటే శన అంటారు కదా, మనకి చేపల్లో శన ఎలాగో పీతల్లో కూడా శన అలాగా ఉంటుందండి. ఇంకా మీకు చూసారు ఇలా బ్రష్తో అయితే ఆ బురద అంతా కూడా పామపోతే మనం ఎంత కడిగినా సరేనండి ఆ బంకమట్టి ఆ కాళ్ళు మధ్యలో అయితే కంపల్సరీ ఉండిపోద్దండి. అందువల్ల అయితే నేను ఏం చేశానంటే ఈ బ్రష్ అయితే మటుకు మేము తోముకునే బ్రష్ కాదండి, పట్టీలు అయితే తోముకోవడానికి, షింక్ దగ్గర ఎజ్జులు అవి ఏమైనా ఉండడానికి, అలాంటికి ఏమైనా దేనికైనా అంటే మామూలు ఇలాంటికే వాడేదానికైతే ఉంచుకుంటానండి సపరేట్గా ఓ బ్రష్. ఆ బ్రష్ అండి ఇది. ఈ బ్రష్తో అయితే నీట్గా మనం పీతలన్నీ కాళ్ళు మధ్యలో ఉన్న బంకమట్టి బురద ఇవన్నీ కూడా తోమేసుకున్నాం అనుకోండి, మనకి ఇంకా 10 సార్లు పాముకుని బాధ ఉండదు. చూసారా నీరు ఎంత నల్లగా వచ్చిందో, అంత బురదగా ఉంటుందండి ఈ పీతల్లోని. పీతలు తినడం ఒక వంతు అయితే ఇది చేయడం మరీ కష్టమండి. చేయడం చూసారా ఈ ఎజ్జుల్లోని ఎంత బంకమట్టి వచ్చి ఉందో, ఆ పట్టేసిన మట్టి అంతా కూడా శుభ్రంగా కడుక్కోవాలండి. కడుక్కొని మనం 1-2 సార్లు పసుపు ఉప్పు వేసుకొని శుభ్రంగా ఒక నిమ్మకాయ అయితే పిండుకొని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుందండి. మీకు అంతా బాగానే వీడియో వచ్చింది కానండి, ఈ క్లీన్ చేసి పొయ్యి మీద పెట్టి బిట్ అయితే మిస్ అయిపోయిందండి. ఎవరు ఏమనుకోద్దే. అందువల్ల మీకు ఈ పొయ్యి మీద పెట్టి బిట్లోపు మీకు దీనికి కావాల్సిన మసాలా ఇవన్నీ కూడా చెప్తానండి. అన్నీ త్వరగా అయితే రెడీ చేసేసుకోండి. ఇంక ఈ పీతలకైతే మటుకు నేను ఈ పీతలు మొత్తం అయితే 8 పీతలు అయితే ఉన్నాయండి. 8 పీతలకి నేను ఒక 3 ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి. 3 ఉల్లిపాయలు, 3 టమాటాలు అయితే తీసుకున్నానండి. ఒక నిమ్మకాయ సైజు అంత అల్లం ముక్క, ఒక 2 వెల్లుల్లిపాయలు కడ్డీలు ఉంటాయి కదండి, అదే కాయల్లాగా అలాంటి 2 కడ్డీలు అయితే తీసుకున్నానండి. ఎల్లుల్లిపాయ ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా ఎల్లుల్లిపాయ ఒక అర చెంచా ఇంచి జీలకర్ర అండి. జీలకర్ర వేసుకొని ఇంకా ఇందులోకి మసాలా అది ఏమి వేసుకోవసరం లేదండి. ఇంక ఇవే చక్కగా ఒక్కసారి మిక్సీ కొట్టుకొని ముద్దలాగా అయితే చేసి ఉంచేసుకోవాలండి. అంటే మొత్తం ఇంకా అల్లం వెల్లుల్లి మనకి టమాటా ఉల్లిపాయ జీలకర్ర ఇవన్నీ కలిపింది మసాలా ముద్ద అయితే ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలండి. మంచిగా కళాయి పెట్టుకొని ఈ కళాయిలోకి ఒక పచ్చిమిర్చి అయితే
కోసి మంచిగా వేసుకొని ఆ పచ్చిమిర్చి వేగాక ఈ మసాలా ముద్ద అంతా కూడా కళాయిలో వేసుకొని బాగా వేపుకోవాలండి. నూనె తేలిలాగా వేపించుకొని ముద్ద అంతా కూడా దగ్గరికి ఎగిరిపోయేలాగా అయితే వేపించుకోవాలండి. వేపించుకున్నాక ఇంక ఈ పీతలు వేసుకొని ఒక అరగంట సేపు అయితే బాగా మగ్గబెట్టాలండి. మగ్గబెట్టడం వల్ల ఏంటంటే పీతల్లోకి ఈ మసాలా అంతా కూడా బాగా పడుతుంది అన్నమాట. ఇంక ఈ పీతలకు ముఖ్యమైన ఘట్టం ఏంటి తెలుసండి, మనకి ఈ పీతలకు సరిపడగా నీళ్ళు వేసుకొని మనం ఒక 4 గ్లాసులు నీళ్ళు వేసుకున్నాం అనుకోండి, అవి బాగా ఉడుకుతాయి అన్నమాట. ఈ మండపీతలు కొంచెం చాలా గట్టిగా ఉంటాయండి. అందువల్ల కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకొని ఉడకబెట్టుకోవాలండి. ఒక 4 గ్లాసుల నీళ్ళు అయితే నేను వేసుకున్నాను. ఒక గ్లాస్ నీళ్ళు ఉడుకుతుంది కదండి, అంటే సగం ఉడికిపోయాక అంటే 4 వంతుల్లో కొంత ఉడికాక వంకాయ అయితే వేసుకోవాలండి. ముఖ్యమైన ఘట్టం అయితే ఇదే. ఈ మండపీతలకి టేస్ట్ ఏంటంటే వంకాయ వేసుకుంటేనే ఈ పీతలకి మంచి పులుసు, ఈ పులుసుకి అయితే మంచి టేస్ట్ అయితే వస్తుందండి. అదైతే నేను ఈ వంకాయనైతే మటుకు కొంచెం సగం ఉడికాక 2 ముక్కల కింద అయితే కోసుకొని గుత్తి వంకాయ కింద కూడా వేసుకోవచ్చండి. చిన్న వంకాయలు అయితే నా దగ్గర ఉన్నాయి, కొంచెం తెల్ల వంకాయలు కొంచెం పొడుగు అయితే ఉన్నాయండి. అవి కూడా నా దగ్గర లేవు. మా పక్కింటి నుంచి మా పిన్నాలు ఇంట్లోంచి అయితే అడిగి తెచ్చేసానండి 4 వంకాయలు. ఎందుకంటే ఇంక ఇప్పుడు కానీ వేయలేదనుకోండి మళ్ళీ ఆ రుచి మళ్ళీ రాలేదనుకోండి ఇంక మా ఆయనతో పడలేమాట. అందువల్ల పక్కింటికి వెళ్ళి గబగబా 4 వంకాయలు అయితే అడుక్కొని వచ్చేసానండి. అడుక్కొని వచ్చేసి గబగబా అయితే వేసేసానండి ఇందులోని. చూసారా ఇలా గుత్తి వంకాయలాగా గంటెట్టి మొత్తం 4 వైపులా 4 వంకాయలు అయితే దూచేసానండి. దూచేసి మంచిగా మగ్గబెట్టాం అనుకోండి, పులుసులో ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయలేదో ఇప్పుడే చూసుకోవాలండి. ఎందుకంటే పులుసు దగ్గరికి ఎగిరిపోయింది అనుకోండి మళ్ళీ ఏమి వేసుకోలేమన్నమాట. అందుకని ఇప్పుడే చూసుకొని చక్కగా కొత్తిమీర జల్లుకొని మంచిగా ఉడుకుతూ ఉంటేనండి. కానీ నేనైతే ఉప్పు చూడడానికైతే అవ్వలేదండి. వాసనతోనే కొంచెం కనిపెట్టాను కానీ, ఎందుకంటే శనివారం కదా, మరి నీస్తానం కదా, అందువల్ల అజ్జాగానే అన్నీ వేసి చక్కగా దగ్గరికి ఉడికాక పొయ్యి మీద అయితే సిమ్లో పెట్టి మూత అయితే పెట్టేసానండి. మూత పెట్టి అలాగ సిమ్లో మగ్గబెట్టాం అనుకోండి, మనకు పులుసులోకి మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఇంకా ఆ వాసనకి అయితే ఇల్లంతా గుమగుమలు ఆడిపోతుంది అనుకోండి. ఓ పక్క తినము, అదే తినే రోజు అనుకోండి ఇది పొయ్యి మీద ఉంటుండగానే సగం పైగా నేను తినేస్తాను అనమాట ప్లేట్లో వేసుకొని. మనకు అదొక అలవాటు, ఏదైనా కూర ఉడుకుతుంటుండగానే ప్లేట్లో వేసుకొని తినేయడం. ఇంకా కూర అంతా చూసారా మొత్తం ఎగిరిపోయి దగ్గరికి ఎలాగైపోయిందో. ఇంకా ఈ పీతతో కొంత అనుకోండి వంకాయ అయితే ఉడికిందండి. అబ్బా ఎంత టేస్ట్గా ఉందనుకుంటున్నారు మరుసటి రోజుకి. ఇంక ఈ వాసనతోనే నాకు సగం కడుపు అయితే నిండిపోయిందండి. ఆ వాసన పీల్చుకుంటూ ఒక అరగంట అయితే పొయ్యి దగ్గరే కూర్చొని ఉండిపోయానండి. అలాగ అంత మంచి వాసన. ఇటు చూస్తే శనివారం తినకూడదు, ఇంకా రేపటి వరకు అయితే ఆగాలండి. కూరనంతటిని జాగ్రత్తగా బాక్స్లోకి అయితే తీసి మంచిగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టి స్టాక్ వేసానండి. ఇంకా టేస్ట్ మరుసటి రోజు తినేటప్పుడు మరుసటి రోజు ఇలాగే కళాయిలో వేసి వేడి చేసుకొని తినేయడమే. ఓకేనా, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. బాయ్.